వెల్కమ్ టు నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ ఎలక్షన్ ట్రాక్ విత్ మీ హరి. తూర్పున వశిష్ఠ గోదావరి పరవళ్ళు, పశ్చిమాన కొల్లేరు పక్షుల కిలకిల రావాలు, అలాగే ఉత్తరాన మెట్ట ప్రాంత మైదానపు భూములు, దక్షిణాన బంగాళాఖాతపు కెరటాల హోరు, అటేపు ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు, నిండు గోదావరి పరవళ్ళు. సో ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో కనిపించే ఈ అందాలు ఈ జిల్లాకే సొంతం అని చెప్పొచ్చు. జిల్లాలో 30,000 కుటుంబాలకు పైగా ఈ చేపల వేట మీదే ఆధారపడి ఉంటాయి. 19 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఈ జిల్లాకి చెందింది. సో దీన్ని కోస్టల్ కారిడార్గా అభివృద్ధి చెందాలంటూ ఇది మచిలీపట్నంకి లింక్ చేసే ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. దానికి వేగంగా అడుగులు కూడా పడుతున్న క్రమం మనం చూస్తున్నాం. ఇక పొలిటికల్గా ఎలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది, ఎవరి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, సో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు ఎన్ని సీట్లు కొల్లగొడతారు మనం గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చాము నర్సాపురం, సో చూద్దాం మిగతా 7 సెగ్మెంట్లలో కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. లీడర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్ ద పొలిటికల్ సినారియో అండ్ పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ నర్సాపురం. వరి సాగు, పంట పొలాలు ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ తీర ప్రాంతంలో ఉప్పు సాగు మీద కూడా చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్న క్రమం మనకి నర్సాపురంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా సో తీర ప్రాంతం వెంబడి కూడా ఈ ఉప్పు సాగు చేసే రైతులు కూడా ఎక్కువగా కనిపిస్తుంటారు. అవి ఉప్పులు రాసులుగా పోసున్న ఈ విజువల్ని కూడా మనం చూడొచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆప్టిక్. రైట్, నర్సాపురం పట్టణంలోని రాజకీయ ముఖ చిత్రంతో పాటు ఇక్కడున్న చారిత్రక ఆనవాళ్ళను కూడా మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. సో అప్పటి చరిత్రకు గుర్తుగా, నిదర్శనంగా అప్పటి కట్టడాలు ఇంకా పదిలంగానే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. 1931 బ్రిటిష్ కాలంలో ఇది జైలుగా దీన్ని వాడేవారు. ప్రస్తుతం దీన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంగా చూస్తున్నాం. సో చూస్తున్నాం కదా కట్టడం చెక్కు చెదరకుండా ఏ రకంగా ఉందో. సో ఖచ్చితంగా ఇది ఆ తర్వాత వచ్చిన మన ప్రభుత్వాలు అవ్వచ్చు, వాటిని పదిలంగా అయితే ఉంచారనేది మాత్రం చూస్తుంటే అర్థమవుతుంది. గోదావరి అందాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అంటారు కదా, దాంట్లో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. మనం చూస్తున్నాం కదా పచ్చని కొబ్బరి చెట్లు. గోదావరి అవతల వైపు ఉన్నది ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, అలాగే ఇటువైపు ఉన్నది పశ్చిమ గోదావరి. సో చూస్తాం కదా దాన్ని పంటు అంటారు. సో దాదాపు 40-50 సంవత్సరాలుగా ఈ దరి నుంచి అటువైపు వెళ్ళాలంటే కనుక ఇక్కడి ప్రజలు, అప్పటి బ్రిటిష్ వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో అక్కడికి వెళ్ళేవాళ్ళు అని చెప్తున్నారు. సో చూస్తున్నాం సో ఏ రకంగా కార్తో సహా పంటలు తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గోదావరి ప్రవాహం చూస్తున్నాం, నిండుగా ఉన్నాయి గోదావరి నీళ్లు. సో దాంట్లో పంటు ప్రయాణం చక్కటి అనుభూతి అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక రాజకీయ ముఖ చిత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.